చిరంజీవి నటించిన భారీ చిత్రం 'విశ్వంబర'. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఫ్యాన్స్‌కి నిరీక్షణ తప్పడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన 'విశ్వంబర' చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. విజువల్స్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు బాగా ఆలస్యమవుతున్నాయి. బింబిసార దర్శకుడు మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ఇదే. గతంలో చిరంజీవి ఇదే తరహాలో 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి', 'అంజీ' చిత్రాలు నటించారు. తాజాగా 'విశ్వంబర' రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర న్యూస్ వైరల్‌గా మారింది. ఇది మెగా ఫ్యాన్స్‌కి ఇబ్బంది కలిగించే న్యూస్ అని చెప్పవచ్చు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. కానీ మేలో కూడా ఈ మూవీ రిలీజ్ కావడం లేదు. ఆ తర్వాత జూలైలో రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లేటెస్ట్‌గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే 'విశ్వంబర' చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన 'రామ రామ' అనే సాంగ్ బాగానే ఉంది, కానీ ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా విజువల్స్ ఎఫెక్ట్స్ పై విమర్శలు వచ్చాయి. 'బింబిసార' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. భారీ హిట్ తర్వాత మెగాస్టార్ లాంటి హీరోతో గ్రాఫిక్స్ నేపథ్యంలో సాగే సినిమా తీస్తుండడంతో మొదట్లో ఈ చిత్రంపై అంచనాలు మామూలు రేంజ్‌లో ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదలైందో అప్పటి నుండి అంచనాలు మొత్తం ఆవిరయ్యాయి. ఎందుకంటే గ్రాఫిక్స్ అత్యంత నాసిరకంగా ఉండడం వల్లే అభిమానుల దగ్గర నుండి దూరాభిమానులు వరకు ప్రతి ఒక్కరూ ఈ టీజర్‌లోని గ్రాఫిక్స్‌ని చూసి ఒక రేంజ్ ట్రోల్ చేశారు. దీంతో వీఎఫ్ఎక్స్ టీమ్ మొత్తాన్ని మార్చి 75 కోట్లు రూపాయలు ఖర్చు చేసి రీవర్క్ చేశారు. ఇప్పుడు అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.